కాళేశ్వరం ప్రాజెక్టు భారీ నష్టానికి కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మందనిలో గృహజ్యోతి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు జీరో విద్యుత్ బిల్లును మంత్రి పంపిణీ చేశారు. అధికారంలో ఉండగా ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు రక్షణ మరమ్మతుల కోసం చర్యలు చేపట్టలేదో చెప్పాలని శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. నాడు ప్రాజెక్టు రక్షణను విస్మరించి నేడు రాజకీయంగా మా ప్రభుత్వంపై బురద జల్లేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెళ్లడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు మంత్రి శ్రీధర్బాబు. మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లలకు క్రాక్ వచ్చి ఉన్న నీళ్లను వదిలిపెట్టే క్రమం చేసింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అన్నారంలో బుడగలు వస్తున్నాయంటే నేను పోయి చూసినట్టున్నారు. అసలు వారు చేయాల్సిన పని ముందెందుకు చేయలేదు? వారి ప్రభుత్వం వారిదే ఉంది, యుద్ధ ప్రతిపాదకమే చేసినాం, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిన్న వచ్చిన కేటీఆర్ గారు కానీ ఏం చేయాల్సిందే? ప్రాజెక్టు సంకల్పన చేసినప్పుడు, ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రాజెక్ట్ క్వాలిటీ చూడాల్సిన అవసరం ఉండే. సరే, మీరు సంకల్పించిండు వద్దు, రీడిజైనింగ్ వద్దంటే కూడా పెట్టినప్పుడైతే తగు విధమైన జాగ్రత్తలు తీసుకొని మొత్తం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చినాక వాళ్ళు పోయి చూస్తామంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కట్టింది మీరు, మీ అంతటా మీరు నష్టం చేసి ఈ ప్రాంత ప్రజలకి, ప్రత్యేకంగా రైతు సోదరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా లక్ష కోట్ల రూపాయలను వృధా చేసే క్రమంలో సరి అయిన ఓ కార్యాచరణ తీసుకోకుండా మేము కాదనేది డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిండ్రు. నాణ్యతలో లోపం ఉన్నది, డిజైనింగ్లో లోపం ఉన్నది, దాని సంకల్పనలో లోపం ఉంది. అన్ని లోపాలు పెట్టుకొని మేము పోయి చూస్తామంటే మందబలం పోయి చూస్తే ప్రజలందరూ హర్షిస్తాం అనుకుంటున్నారు వాళ్ళు.